చాక్లెట్లు బిస్కెట్లు 50 ఉంచుకోరా 100 ఉంచుకోరా అని ఇచ్చేది, తిరిగి ఇచ్చేది ఆయన. అట్లా పోయేది. అట్లా కూడా అడిగి జైల్లో చేయబెట్టుంటాడు, మజాక్ కోసం చేసి ఉంటాడు. ఎందుకు చేసిండు? పవన్ కళ్యాణ్ ఎట్లా పరిచయం అంటే, పవన్ కళ్యాణ్ శ్రీరాములయ్య మావోయిస్ట్ పార్టీ, రవి వాళ్ళ కొడుకు పరిటాల రవి అదే పార్టీ సానుభూతిపోయాడు, మొట్టమొదటి అదే సానుభూతిపోయాడు. ఆయన స్థలాన్ని ఆక్రమించబోతే పట్టుకొని గుండు కొట్టించిండు. గుండు కొట్టించినప్పుడు అప్పుడు గదర్ దగ్గరికి ఆశ్రయం చంపేస్తారని కూడా అనుకోడు, భయపడ్డాడు. ఎందుకంటే అనేక మంది ఫ్యాక్షన్ చేసిన వాళ్ళు, దొంగ పనులు చేసిన వాళ్ళు, అమ్మాయిలు ఎత్తుకొని పోయిన కిడ్నాప్ చేసిన వాళ్ళు లేపు పారేసిన వాళ్ళు పట్టాల వాళ్ళు. అట్లనే చేసిన భయపడితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, గద్దర్ గమనించడానికి ఇంటి నిండా చెవేరా బొమ్మలు, ఫైనల్ కాస్ట్ల బొమ్మలు, భగత్ సింగ్ బొమ్మలు పెట్టి నేను పెద్ద విప్లవకారుని, నేను అభిమానుని, ఫైనల్ కాస్ట్రోకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చెవేరా పుస్తకాలు ఉన్నాయి, ఫైనల్ కాస్ట్రో పుస్తకాలు ఉన్నాయి, బ్రెజిల్ రెవల్యూషన్ గురించి, క్యూబా విప్లవం గురించి ఉన్నాయని చెప్పి నమ్మించి మోసం చేసిండు. అప్పుడు ఆయన మాట్లాడి వాళ్ళు వదిలేసి ఏంటంటే, రవి వదిలేసిండు, నీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ పని చేసినావు. కానీ ఎవరున్నారు గద్దర్ మీద కాల్పు? ఎవరు పక్కన ఉన్నావు? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినాడు ఎవడో, వాని పక్కన ఉన్నావు. కాల్చినాడు వాడు కదా, వాని పక్కన నుండి నాకు నీతులు చెప్తావా? ఎంత ఎవరిని ఆ రోజు జరిగింది ఎంతోవాడు సీఎల్ యాదగిరి గాంధీలో సరిపోకపోతే నిలుచుకొచ్చారు, మేము నిలుచుకొచ్చాం. నిలుచులో చివరి దాకా ఉందాం మేమంతా. 6 తూటాల్లో 5 తూటాలు తీసేదాకా ఉన్నాం. 6వ తూట తీయడానికి వీలు కాదు, వస్తే మెదడు నరాలు ఉంటుంది, వెన్నుపూసలు మెదడు నరాలు ఉంటాయి, అది బయటికి తీస్తే చుట్టూ తుదాలి కిలికించాలి, తీస్తే మెదడు నరాలు చిట్టితే పక్షవాతం వస్తుంది అని చెప్తే పారాప్లేజీ వస్తుంది, కాలు పడిపోతాయి అంటే మరి సెకండ్ పేరు కావాలి. ఢిల్లీ సియామ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మనం మాట్లాడినాం, సేల్ మేము అందరం మాట్లాడి చాలా పెద్ద డాక్టర్ అక్కడ గ్యాస్ బీరప్ప కూడా సర్జికల్ గ్యాస్ సెంటర్ ఇప్పుడు డైరెక్టర్ ఆయన, అప్పుడు ఆపరేషన్ చేసి తీసింది ఆయనే. ఆ తర్వాత మళ్ళీ సర్జికల్ ఢిల్లీ నుంచి ఇంకొక సీనియర్ సర్జికల్ గ్యాస్ సెంటర్ వస్తే చూసి తీయడం వీలు కాదు, ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పిండ్రు. అప్పుడు మేము ఏం కాదు, ఫైబ్రోసిస్ వస్తుంది, చుట్టూ మాంసం పెరుగుతుంది, కాబట్టి ఆయనకి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పినాక మేము వదిలేసినాం. ఇంకా అది ఆ రోజు మాతోనే మాట్లాడేవాళ్ళు, నాగంబాబు చక్కనే కూర్చుంటుండే, మాధవరెడ్డి చక్కనే కూర్చుంటుండే, దాసరామరావు, మురళీ మోహన్ బాబు అందరూ వచ్చేటోళ్ళు, మీడియా వాళ్ళందరూ వచ్చేటోళ్ళు. అందరితో మేము మాట్లాడినాం. మీరు ఎక్కడ వెళ్తున్నాడు, నువ్వెక్కడున్నావు అప్పుడు, ఇప్పుడు ఎక్కడ నువ్వు? ఎవరైతే చంద్రబాబు కాల్చిండో, గద్దర్ మీద కాల్పులు జరిపిండో వాడి పక్కన కూర్చున్నావు. బుద్ధిందాను వాని పక్కన కూర్చొని ఎందుకు గద్దర్ ఎందుకు కాల్పులు జరిపిండు? చంద్రబాబు నాయుడు పరిశ్రమను మూసేస్తుంటే డీఇండస్ట్రియేషన్, అన్బ్రైడెడ్ డీఇండస్ట్రియేషన్, కళ్ళెం లేని పారిశ్రామిక పరిశ్రమ మూసేయడం, ఆల్రెడీ ఐడిపిఎల్ పాగాటూస్, రిపబ్లిక్ డిబిఆర్ఎల్, రాజధాని, నిజాం షుగర్స్, సిరిపూర్ కాంగ్రెస్, రామగొండపేట అన్ని మూసిపారేసిండు. ఎందుకు? రియల్ ఎస్టేట్ కోసం. మూసేస్తే గద్దరు కార్మికులంతా ముత్తుకుంటుంటే వాళ్ళ ఆహాకారాల మధ్యలో పోయి గద్దరు తెలంగాణ గొంతు వినిపించాడు. అందుకని చంద్రబాబు కాల్పులు జరిపినాడు. ఇప్పుడు వాని మంత్రులను కూర్చొని వాడిని లాక్కుంటే ఇప్పుడు నువ్వు చెప్తావా? ఎక్కడున్నాడు మీరు? మేమున్నాం, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దొంగ సభ్యులు వస్తున్నావు, ఇప్పుడు వాళ్ళ పక్కన కూర్చున్నావు. ఇప్పుడు కూడా మానేసే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఒక్క రాయేస్తే నువ్వు అద్దాల మీద కూర్చున్నావు, ఇతరుల మీద రాళ్ళు రువ్వద్దు, రువ్వుకెళ్ళి అద్దాల మీద పగిలిపోతుంది. తెలుసుకో, నువ్వు రాళ్ళు రువ్వద్దు, అద్దాల మీద కూర్చున్నావు, ఇతరుల మీద రాళ్ళు రువ్వద్దు, అది తెలుసుకోవాలి. ఇక్కడ కనుకుంటే మళ్ళీ తెలంగాణ ఉవ్వెత్తులు తెచ్చినట్టున్నది. మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేమో ఈయన ముఖ్యమంత్రి కావాలి. ఈ రోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి, అది కుట్ర. ఎందుకంటే అక్కడ లొకేషన్ పెట్టాలి, ఇక్కడ ఈయన తీసుకొచ్చి పెట్టాలి పవన్ కళ్యాణ్. ఇది జరుగుతున్నది. అందుకని తెలంగాణ ప్రజలు ఎంత గ్రహిస్తున్నారు, మీ తెలంగాణ ప్రజలు కన్నేది చేస్తే నువ్వు పారిపోవాల్సిన దుస్థితి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అబద్ధాలు మాట్లాడదుకు. నీ చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. నువ్వు ఎంతమంది పెళ్లి చేసుకున్నావు అడగం, నువ్వు ఏం చేస్తున్నావో మేము అడగం. కానీ నువ్వు పేద ప్రజలకు సపోర్ట్ చేయి. పేద ప్రజలు చేస్తున్నావు. పేద ప్రజలు 99 పైసలకు ఎకరం భూమి 50,000 ఎకరాలు పంచిపెడుతుంటే డివిస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మీ విశాఖపట్నంలో నాశనం చేస్తుంటే ఫార్మా పొల్యూషన్ తోటి అదేం మాట్లాడవు. కార్మికులు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు ఆంధ్రలో.
చీరాల్లో చచ్చిపోతున్నారు చేనేత కార్మికులు. అవేం పట్టించుకోలేవు, ప్రజలు పట్టించుకో దళితులను ఇంతమందిని చంపారు. చైలు కారం చేరులు ఎవరు చంపారు దళితులు, చుండూరు ఎవరు చంపారు, పాదులకుప్పలు, లక్ష్మణపల్లి, వేంపెంట, కంచకచారు ఎంతమంది దళితులు చంపారు. వాళ్ళ తరఫునవా చెంచులు అందరూ ధర్మేస్తున్నారు కదా, వాళ్ళ తరఫునవా మేము తెలంగాణ చెంచులు ధర్ముతుంటే వాళ్ళు వింటున్నాం, అటు ఆంధ్ర చెంచుల తరఫున కూడా మేము ఉన్నాం, నువ్వు లేవు. అందుకని అటుపక్క ఇటుపక్క 2.5 లక్షల మంది కోలు కొండలు తరిమేస్తుంటే భద్రాద్రి పోలవరం కింద వాళ్ళ గురించి మాట్లాడు, కోలు కొండల గురించి మాట్లాడు, చెంచుల గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడు నువ్వు? ప్రజలు ప్రయత్నం దొంగల సభ్యులు వస్తున్నావు నువ్వు. అందుకని తెలంగాణ ప్రజలు లేచి కూర్చుంటారు, నువ్వు లూటీ చేస్తే నువ్వు లాఠీ చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒక చేతితో దానం చేస్తే పెద్దలందరూ ఇంకో చేతికి తెలియొద్దని మనకు పెద్దలు చెప్తా ఉంటారు. కానీ అహంకారం ఎదుటి మనిషిని ఎంత కించపరుస్తుందో పవన్ కళ్యాణ్ మాటల్లో తెలుస్తా ఉంది. నిజం చెప్పాలంటే మనం అందరం సామాజిక జీవనం జీవిస్తున్న వాళ్ళమే, ఆయన పెద్ద దిగిరాలేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి ఆ కుటుంబం మొత్తంలో చూస్తే పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి మనం అందరం సాక్షులమే. ఏంటంటే ఆయనకు శరీరం లేదు, వ్యక్తిత్వం లేదు. రియలీ శ్రీలం లేదు, వ్యక్తిత్వం లేదు, మాటలు రెచ్చగొట్టి యువతను అనవసరంగా పరదారుణ పట్టిస్తున్నాడు. ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆలోచన లేని ప్రసంగాలు. ఎవరిని ఏమంటున్నాడు, ఎందుకు అంటున్నాడు, దేనికోసం అంటున్నాడు కూడా తెలియదు. ప్రాణ భిక్ష పెట్టినటువంటి మహాత్ముడు గద్దర్ గారు. ఇది అందరికీ తెలిసిన అంశం. గద్దర్ గారి దగ్గర ఏమవసరం పోయినాం? గద్దర్ నీ దగ్గరికి వచ్చినా, నువ్వు గద్దర్ దగ్గర పోయినా? నీ ప్రాణ రక్షణ కోసం ఆయన వెళ్ళాడు. అది అందరికీ తెలుసు, నాకు ప్రత్యేకంగా తెలుసు. ప్రాణ రక్షణ పెట్టినటువంటి ఒక మహాత్ముని నన్ను కారడిగిందని చెప్తావా? ఎంత నోటి తెరుసు నీకు, ఎంత అహంకారం నీకు. ఎవరిని చూసి, దేని చూసి ఇంత కించపరుస్తావా? గద్దరನ್ನು అంత తక్కువ చేసి చూపెడతావా? ఆయన అంత గౌరవం ఉందా నీకు? ఇదేనా నీ ఇచ్చే సంస్కారం? సంస్కారం లేని రాజకీయాలు చేస్తే, పబ్లిక్ లో ఉంటే ఇదే స్థితికి వస్తుంది. గద్దర్ గారి కంటే, నేను అందరికంటే ముందు, చిరంజీవి గారి కంటే ముందు గద్దర్ గారు మహానటుడు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మా ఊరిలో ఆయన లేని సినిమా ఉందా? అట్లంటే ఈయన నారాయణరావు గారు ఎన్ని సినిమాలకు గద్దర్ గారు సాయం చేసి, ఎన్ని సినిమాలకు పాటలు రాసింది. దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు, అడవిలో అన్న, ఎన్నిటికీ లేదు. మరి వాళ్ళంతా ఏమనలేదు, ఎంతో గౌరవంగా ఉన్నదే. ప్రధానంగా యాదగిరి గారి సాక్ష్యం పెద్దన్న దాసరి నారాయణరావు గారి వైఫ్ పద్మ గారు ఈ పుట్టుమచ్చనై పుట్టుక చెల్లమ్మ పాటకు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆయనను కలవాలని ఎంతో తపన పడ్డటువంటి వ్యక్తి గద్దరంగాన్ని కల్పించినటువంటి యాదగిరి గారు. అందరు నిడిచిపెట్టి నీ ఒక్కరి దగ్గరికే వచ్చిండు, నీ ఒక్కరి దగ్గరనే అడిగిండు, నేనే కాపాడినా, మీరంతా ఎక్కడున్నారు? అరే నాయన, తెల్లం దాకా పొద్దున్న దాకా నేను హాస్పిటల్లో గడ్డ వండుకొని తెచ్చిందన్నాను. నువ్వేడున్నావు అసలు? నువ్వు అసలు ఉన్నావా? నీ అన్నున్నాడా? మీరు ఎవరు లేకుండానే మమ్మల్ని ప్రశ్నిస్తావా నువ్వు? మా సమాజాన్ని ప్రశ్నిస్తావా నువ్వు? ఎంత నువ్వు అసలు? మా వాళ్ళు ఏమనంటే ఉల్టా మాట్లాడతావా? ఈ మీడియా అంతా మా చేతుల్లో ఉంది, నేను స్టార్ని కనుక ఏది మాట్లాడినా నడుస్తుంది, ఏది చేసినా నడుస్తుంది. ఇది చాలా తప్పు. పవన్ కళ్యాణ్ వెంటనే మీ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. పెద్దలు నారాయణ గారు చెప్పినట్టుగా మీరు ఏ షోరూంలో కొన్నారు, ఏ కారు కొన్నారు, ఎక్కడ కొన్నారు, బహిరంగపరచండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్ల విషయానికి సిఐడి యాదగిరి అన్న, మొదటి నుంచి సిఐడి యాదగిరి అన్న, గద్దర్ అన్న, ఎక్కడ పోయినా కూడా అందరికీ తెలిసిన అంశం ఇది. ఇంకో అంశం భాషం యాదగిరి గారు, అక్కడ యాదగిరి గారు, ఇక్కడ యాదగిరి గారు, వీళ్ళిద్దరి గద్దర్ లేడు. ఇక నువ్వు ఎడికెళ్ళి తెచ్చినావు నాకు ఎవరికి అర్థమే కావట్లేదు. అయినా మొదటి మాట నేను చెప్పినానండి, దానం చేసే గుణం ఉంటే ఈ చేతితో దానం చేసి ఆ చేతితో చెప్పొద్దు అనేటువంటిది సామెత నీకు ఎక్కడుందయ్యా? అందుకే చెప్తున్నానండి, నీకు శరీరం లేదు, తర్వాత వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే గద్దర్ గారి మీద దాడి చేయించిందో స్వార్థ ప్రయోజనాల కోసం, ఏదైతే గద్దర్ మీద దాడి చేసిందో ఆ దొంగల పంచం నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళతో గవర్నమెంట్ షేర్ చేసుకొని పనిచేస్తున్నావు కదా. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా నువ్వు చేసినటువంటి పనులు బయటపెట్టు.
నీ పేదల పక్షాన నీకున్నటువంటి గౌరవం తెలుస్తుంది. అదేది లేదే, అదేది లేదే. 2వ తారీఖు నాడు జూన్, ఎన్నో ఏళ్ళు మా తాతల ముత్తాతల నుంచి కొట్లాడితే సాధించుకున్న కళ మా జూన్ 2వ తారీఖు నాడు ఆ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. ఆ రోజు నాడే నువ్వు వచ్చి నవనిర్మాణం చేస్తాడట. ఎలా చేస్తావు నాయన నువ్వు? నవనిర్మాణం చేస్తావా? ప్రపంచ దేశంలోనే మా మహారాజు నిజాం ఐశ్వర్యవంతుడు. ప్రపంచంలో ఎట్టలేని ఆర్కిటెక్చర్ అంతా మా హైదరాబాద్ లో ఉంది. మీ దగ్గర ఏముందయ్యా? 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఒకటే సంవత్సరంలో మా కేసీఆర్ సెక్రటరీ కట్టింది. మరి మీరేం చేస్తున్నారు? 30,000 ఎకరాలు సేకరించారు. ఎవరి కోసం? 20,000 ఎకరాలలో మంచి బ్రహ్మాండమైన సెక్రటరీ వచ్చింది. జెండా లేకుండానే ఒక వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. అత్యంత శాంతియుతంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో వివాదాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచిపోసేందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ కుట్రను తెలంగాణ సమాజం మొత్తం తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, మొత్తం ప్రపంచానికి ఐకాన్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ను అవమానిస్తూ నువ్వు నీ కారు గురించి ఏ గురించినా అని చెప్పడం అనేది నీ నీతి మాలినతనానికి, నీ సిగ్గు మాలినతనానికి, నీ అవిశ్వనీయతకు నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. నీ మాటలను వెంటనే ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతూ ప్రాంతీయవాదం మాట్లాడితే ఉగ్రవాదం అన్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న అమరావతిలోకి వెళ్ళి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేశాడు. ఎవరి పొట్టి శ్రీరాములు? మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్టాడి నిరాదీక్ష చేసిన పొట్టి శ్రీరాములకు దండేశావు కదా, మరి ఆయన కూడా ఉగ్రవాద నువ్వు చెప్పాలి. నువ్వు ఆయన ఉగ్రవాదాన్ని తెలంగాణ వాళ్ళంతా ఉగ్రవాదాన్ని మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటే, నీ పొట్టి శ్రీరాములు కూడా ఉగ్రవాదాన్ని ఒప్పుకుంటే మేమంతా ఉగ్రవాదం ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పిచ్చి నకరాలు చేసుకుంటా నీ నోటి దూలతోటి మత్తి భ్రమించి నీ భాషలో చెప్పాలంటే నీ మైండ్ దొబ్బి ఇవాళ తెలంగాణ ప్రజల మీద విషయం చెప్తా ఉన్నావు. నీకు ఎవడరా తెలంగాణ నవనిర్మాణం చేయడానికి? తెలంగాణ ప్రజలు లేరా? ఇటువంటి నారాయణ లాంటి వాళ్ళు, పాచిగారు లాంటి వాళ్ళు మేధావులు లేరా? ఇక్కడ ప్రభుత్వాలు లేవా? ఇక్కడ పాలకులు లేరా? ఇక్కడ జర్నలిస్టులు లేరా? ఇక్కడ ప్రజలు లేరా? తెలంగాణ కోసం కొట్లాడిన యావత్ సమాజం ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణ నిర్మాణం చేసుకోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకునేది? నువ్వు ఏ నియోజకవర్గం గెలిచినావో ఆ నియోజకవర్గాన్ని నిర్మాణం చేసుకో. అక్కడ ప్రజల బాధను పట్టించుకో. అక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, తిండి లేదు. నువ్వు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ కు. ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఉపాధి హామీ చట్టం గురించి ఒక రివ్యూ చేయలేదు. నువ్వు ఒక రిపోర్ట్ తీసుకుంటే ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నువ్వు ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది, లేదా అనేక ఎస్హెచ్ గ్రూప్ కొనసాగుతున్నాయి. ఒక్క రోజు కూడా రివ్యూ చేయకుండా హైదరాబాద్ కు వారంలో 3 రోజులు వచ్చి హైదరాబాద్ లో పడుకుంటున్నావు. అరే నువ్వు ఇల్లు కట్టుకోను అంటే హైదరాబాద్ తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. ఆ పీఠాపురంలో, మొగుల్తూరులో ఎక్కడో మంచి ఇల్లు కట్టుకొని ఆ ప్రజలకు సేవ చేయి, వాళ్ళని గుర్తిస్తారు. కాబట్టి ఇక్కడ పేలాపం చేస్తూ పిచ్చి పేలాపం చేస్తూ రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే ఎవరు నిన్ను బేల్ చేయడానికి లేరు. నువ్వు పిచ్చి మాట్లాడితే ఇంకోసారి హైదరాబాద్కి రావు. నీ హైదరాబాద్ ఇల్లు కాల్ చేసి నువ్వు అమరావతికో లేకపోతే ఇంకోకి పోయే పరిస్థితి తెచ్చుకోకమని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అత్యంత ప్రజాస్వామ్యవాదులు, అత్యంత శాంతియుతవాదులు, ఎవరైనా భరిస్తారు, ఇంకా భరిస్తున్నారు. నువ్వు ఇంకొకసారి కనుక ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకునే ఊరుకులేదు. నువ్వు ఆ వాక్యాలు మొత్తం ఉపసంహరించుకొని ప్రజాయుద్ధ నౌక మీద గద్దరని వేసిన వాక్యాలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పు. బాబాసాహెబ్ కాళ్ళు పట్టుకొని మరొకసారి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణ మీద కుట్ర చేస్తూ తెలంగాణ వ్యక్తుల మీద, తెలంగాణకే తలమానికమైనటువంటి, తెలంగాణకి పెద్దన్నైనటువంటి, తెలంగాణ జాతిపుడైనటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన నా దగ్గరికి వచ్చి కారు కావాలని అడుక్కున్నాడని చెప్పేసి చాలా హీనంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కు ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణ పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, నువ్వు ఏదైతే మాట్లాడినవో ఆ వాక్యాలను నువ్వు ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు ఏ షోరూమ్ లో కొనిచ్చినావు, ఏ కారు కొనిచ్చినావు, ఏ బ్రాండ్ కొనిచ్చినావు, ఎంత రేటు పెట్టుకొనిచ్చినావు అని చెప్పేసి నువ్వు చెప్తే మేమందరం కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ఉన్నాం. 4 కోట్ల మంది ఇంటికి ₹1 వేసుకొని 4 కోట్లు ఇస్తాం. నువ్వు ఆ రోజు ఒకవేళ నిజంగానే కారు కొనిచ్చుంటే కనుక ఒక 4 లక్షలు 5 లక్షలు అయి ఉండొచ్చు. కానీ ఇవాళ దానికి 100 రేట్లు మేము నీకు 4 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ తెలంగాణ గడ్డ నుంచి గర్జిస్తున్నాం. ఇవాళ
గద్దరన్నకు నువ్వు వెహికల్ కొనిగలేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ సీఎల్ యాదగిరి ఉన్నాడు, అదేవిధంగా పాషం యాదగిరి ఉన్నాడు. కానీ నువ్వు గొలిచినట్టు ఒక ఆధారం చూపింది ఎన్నటో ఉన్నారు. గద్దరన్నకు నువ్వు కారు గమనించేటప్పుడు ఎవరన్నా ఒకరు ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇదే బషీర్బాగ్ గడ్డ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చలు ఆధారాలను తీసుకుంటా నేను కూడా సీఎం యాదగిరి అన్న పాషం యాదగిరి ఆధారాలు తీసుకొస్తాం. నువ్వు కొనియలేదని మేము చెప్తాం, కొనిచ్చిన మన ఆధారాలు చెప్పి నువ్వు ఒక్క ఆధారం చూపించినా కూడా నువ్వు 4 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 4 కోట్లు ఇస్తాం, నువ్వు 10 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 10 కోట్లు ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికా చేస్తున్నాం. ఇవాళ నీ కడుపులో కాషాయాన్ని దాచుకొని అదే గద్దరన్నను మోసం చేసినాను. గద్దరన్న దగ్గరికి వచ్చి నేను చెగువేరు అభిమానిని, చెగువేరు అనుచరుని, భగత్ సింగ్ ఫాలోవర్ అని చెప్పేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని, విప్లవ సిద్ధాంతాన్ని, రాడికల్ సిద్ధాంతాన్ని చెప్పినాము. ఇవాళ కాషాయ జెండా మోస్తున్నాం. కాషాయ విష ఖైదీల్లో నువ్వు అవి చేసుకున్నావు. కాషాయ విష ఖైదీలో వాళ్ళని కౌగిలించుకొని ఏదైతే గద్దరన్న నక్సలైట్ సానుభూతి పడడం చెప్పేసి అభిమానించినావు. కానీ అదే అమిత్ షా, అదే కేంద్ర ప్రభుత్వం వేలాది మంది నక్సలైట్లను చంపుకొని వాళ్ళు వంచన చేరినవు, వాళ్ళ పంచన చేరి వాళ్ళని అడ్డు చేసుకొని ఉన్నావు. నువ్వు నిజంగా జీవితంలో కూడా సినిమా నటుల్లాగానే యాక్టింగ్ చేసినావు. సినిమాల తెర మీదనే కాదు, తెర వెనుక కూడా, సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా నువ్వు యాక్టర్ లాగానే బిహేవ్ చేస్తున్నావు. గద్దరన్న లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు అనడం అది నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే నీకు అభిమానం ఉందంటే గద్దరన్న బ్రతుకున్నప్పుడు చెప్పేది. కానీ ఇవాళ తెలంగాణ, ఆంధ్ర మీరు నాటేసినటువంటి పాషం యాదగిరన్న మీద అనుచిన వ్యాఖ్యలు చేసి మీరే తెలంగాణలో మరొకసారి ఆధిపత్యం చెలాయించాలని చూసి విద్వేషాలు రెచ్చగొట్టి, విద్వేషాలు జరుగుతున్న సందర్భంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ సందర్భంలో ఒక ప్రశాంతమైన వాతావరణం లేని సందర్భంలో నేను గద్దరు గెలిచినని చెప్పడం అంటే నువ్వు తెలంగాణ యావత్ సమాజాన్ని కూడా ఒక అడుక్కునే సమాజంగా చిత్రీకరించినవు.